ఇందాక మన రామచంద్రయ్య గారు మన రాష్ట్రం గురించి చెప్పినట్టుగానే ఇవాళ ఎన్నికల గురించి మన రాష్ట్రం గురించి చెప్తాను. నేను కాస్త పరిశోధన చేశాను ఈ మధ్య దాని గురించి. మన ఎన్నికల్లో ఎప్పటి నుంచో చాలా లోటుపాట్లు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ ఇవాళ ఉన్నటువంటి లోటుపాట్లు మామూలు లోటుపాట్లు కాదు. ఇదివరకు ఎన్నడూ కూడా మనం కని విని ఎరుగునటువంటి లోటుపాట్లు. ఏం జరిగింది 24లో? ఏం జరిగింది 24లో? ఆంధ్రప్రదేశ్లో 5 గంటలకి 5 గంటల వరకు 100 మంది ఓటేశారు. మీకు శాతాలు కావాలంటే శాతాలు చెప్తాను. 68.04. కన్ఫ్యూజ్ అవ్వకండి, అది వదిలేసాడు. కొంతమంది ఓటేశారు. 68.04% 5 గంటల వరకు ఓటింగ్ చేశారు. 5 గంటల నుంచి 8 గంటల వరకు కొంచెం పెరుగుతారు కదండి. ఎంతమంది పెరిగారు? 68.14, అంటే 0.08% 5 గంటల నుంచి 8 గంటల వరకు ఓటేశారు. ఇది ఒకసారి చెప్పేస్తాను, తర్వాత మీకు సింపుల్గా అర్థమయ్యేలా మళ్ళీ చెప్తాను. అంటే నాకు చిన్నప్పుడు ఎవడైనా నా అంకెలు చెప్పగానే మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోయేదండి. అలా స్విచ్ ఆఫ్ చేయొద్దు, కాసేపు ఆగండి, ఓపిక పడ్డని చెప్తాను మీకు. మీకు లెక్కలు వచ్చా? బాగా వచ్చా? గట్టిగా ఊపట్ట తరగా నువ్వు అనుమానంగా ఊపుతున్నావు. ఎనీవే నేను సింపుల్గా చేస్తాను, కంగారు పడకండి. 8 నుంచి రాత్రి 11:45 వరకు అదనంగా ఇంకొక 8.38% ఓటేశారండి. దాని అర్థం కూడా చెప్తాను మీకు. రాత్రి 11:45 నుంచి తెల్లారుజామున 2 గంటల వరకు 3,500 బూతుల్లో ఇంకొక 4.16% ఓటేశారండి. ఎంత కాంప్లికేషన్ ఉంది చెప్తాను. ఒక బూత్ తీసుకుందామండి. ఆ బూత్లో 5 గంటల వరకు 606 ఓట్లు పడ్డాయండి. ఇప్పుడు బాగుందా? క్లియర్గా ఉందా? కొంచెం 5 గంటల వరకు ఒక బూత్లో 606 ఓట్లండి. అంటే అప్పటికి ఎన్ని గంటలండి? 10 గంటలండి కదా. 10 గంటల వరకు 606 ఓట్లు పడ్డాయంటే నిమిషానికి ఎన్ని పడ్డాయండి? గంటకి ఎన్ని పడ్డాయండి? 6 ఓట్లు. అవునా? 5 గంటల నుంచి 8 గంటల వరకు 5 గంటల నుంచి 8 గంటల వరకు అదే బూత్లో 3 గంటల్లో 7 ఓట్లు పడ్డాయండి. 7 ఓట్లండి. గంటకి ఎన్నండి? 8 గంటల నుంచి 11:45 చెప్పాను. 11:45 నుంచి తెల్లారుజాము 3 గంటల వరకు, 2 గంటల వరకు 3,500 బూతుల్లో మనకి శ్రీ ఎలక్షన్ కమిషన్ వారు ఏం చెప్పారంటే 2 గంటల 15 నిమిషాల్లో ఆ బూత్లో 491 ఓట్లు పడ్డాయండి. రికార్డ్ అండి. 2 గంటల 15 నిమిషాలంటే 135 నిమిషాలండి. అవునా? 2 గంటల 15 నిమిషాలు. 2 గంటలు అంటే 60, 120, ఇంకో 15, 135. 135 నిమిషాల్లో 491 ఓట్లు పడ్డాయండి. అంటే నిమిషానికి ఎన్ని ఓట్లు పడ్డాయండి? లేదు, ఇలా తీయండి. ఒక ఓటు వేయడానికి ఎంతసేపు పట్టిందండి? నిమిషానికి 3.5 ఓట్లు పడ్డాయండి. అంటే ఒక ఓటు వేయడానికి 20 సెకండ్లు పట్టిందండి.
కరెక్టేనా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? కొంచెం గట్టిగా ఊపిరి పీల్చుకోండి, కాస్త ప్రశాంతంగా ఉండండి. నిమిషానికి 3.6 ఓట్లు అండి. అంటే ఒక ఓటు కూడా కాదు, ఒక ఓటరు ఓటు వేయడానికి 20 సెకండ్లు పట్టిందండి ఇంచుమించుగా. ఇంకా తక్కువ, బట్ 20 వేసుకుందాం సార్, వదిలేండి నన్ను ఈసారికి. 3.6 అంటే 4 మామూలుగా. ఎనీ మ్యాథమెటిషియన్ 0.5 దాటిన తర్వాత పక్క చేసేస్తారు కదా. కానీ 3 అనుకుందామండి. 3 అనుకున్నా కూడా 20 సెకండ్లు. 20 సెకండ్లో ఏం జరిగింది నేను చెప్తాను. ఏం జరిగి ఉంటుంది ఇది నమ్మాలంటే మనం. ఏం జరిగి ఉంటుంది? మీరు అందరూ ఓట్లు వేసిన వాళ్ళే కదా. మీరు వెళ్తారు, వెళ్ళిన తర్వాత పార్టీ ఏజెంట్లో కూర్చుంటారు. మీరు మీ స్లిప్పులు చూపెడతారు, వాళ్ళు టిక్ పెట్టుకుంటారు. ఆ తర్వాత సార్ దగ్గరికి వస్తారు, ఆయన ఎలక్షన్ ఆఫీసర్ ఆయన చూపిస్తారు. ఆయన తీసుకుని ఆయన టిక్ పెట్టుకుంటారు. ఈయన ఏమంటారంటే రా అని చెప్పి సంతకం పెట్టించుకుంటారు, లేదా వేలుముద్ర అంటారు. మీరేం చేస్తారంటే 3వ ఆయన మీకు ఇంకేస్తారు. 4వ ఆయన ఇంకు చూసి మెషిన్ ఆన్ చేస్తాడు. అప్పుడు నేను కంపార్ట్మెంట్లోకి వెళ్ళి నొక్కుతాను. మనకి 2 ఎలక్షన్స్ అండి, అసెంబ్లీ, పార్లమెంట్. ఆ కంపార్ట్మెంట్ నుంచి మళ్ళీ ఈ కంపార్ట్మెంట్కి వస్తానండి. వచ్చి ఆయన మళ్ళీ అది కూడా నొక్కుతాడు. ఆయన అది యాక్టివేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడ నొక్కుతారండి. అప్పుడు బయటకు వెళ్తాడండి. ఇది నేను చెప్పడానికి కాసేపు పట్టిందండి. కానీ ఇదంతా ఈయన 20 సెకండ్లో చేసాడండి. 20 సెకండ్లో ఇంకోటి ఉంది ఇందులో. మీకు మెషిన్ ఒకసారి నొక్కిన తర్వాత 7 సెకండ్లు పడుతుంది మళ్ళీ రీబూట్ అవ్వడానికి కదా. వీవీప్యాట్ పడుతుంది, కొంచెం కనపడుతుంది మసగ్గా, బీప్ వస్తుంది. ఇది 7 సెకండ్లు, అది 7 సెకండ్లు అండి. 14 సెకండ్ డెడ్ కదండి. మీకు 20 సెకండ్లు 14 సెకండ్ పోయింది కదండి. 6 సెకండ్లు అండి. 6 సెకండ్లు అంటే 6 సెకండ్లో మీరు 2 ఓట్లు వేసారండి. అసెంబ్లీకి వేసారు, పార్లమెంట్కి వేసారు. ఓటుకి ఎంత అండి? అసలు ఎంత గొప్ప విషయం అండి ఇది. ఎక్కడైనా జరుగుతుందండి, ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి. మన ఎన్నికలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అంటే రామచంద్రయ్య 3 సెకండ్లకు ఒక ఓటు వేశాడు. నేను చెప్పానండి. అప్పుడు మనకి ఢిల్లీలో ఏఐ సమిట్ జరిగింది, గుర్తుందా మీకు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ జరిగింది, వరల్డ్ ఏఐ సమిట్. నేనేం చెప్పానంటే వరల్డ్ డెమోక్రసీ సమిట్ పెట్టండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. చెప్పండి, మేము 3 సెకండ్లకు ఓటు వేసామని చెప్పండి. ఇంకో విషయం చెప్తాను. 2 గంటలకు ఓటు వేయాలంటే మీకు ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం మీరంతా తెలిసి ఉంటారు. చాలామంది మీరు కొంతమంది ఎన్నికల విధులు కూడా నిర్వహించి ఉంటారు కదా, మీరు కూడా చేసి ఉంటారు. 6 గంటలకి పోలింగ్ అయిపోతుందంటే 6 గంటల లోపు ప్రాంగణంలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే ఓటు వేయచ్చండి. ఆ తర్వాత రావడానికి లేదు కదా. అంటే 2 గంటలకి ఆఖరి మనిషి ఓటు వేశారంటే ఆ మనిషి ఆడగాని మగ కానీ క్యూలో ఎప్పుడు నుంచోవాలండి? కనీసం 5:59 నుంచోవాలి కదా. పోనీ 6 నుంచున్నారండి. ఎంతసేపు నుంచున్నారంటే ఆఖరి ఓటు వేసిన ఆయన ఎంతసేపు నుంచున్నారు? ఇంకా నయం, 8 గంటలు ఉంచుతారు. ఏమంటే నేను కూడా చెప్పాను, వారెవరో చూపించండి, వారికి పాదపూజ చేస్తారని చెప్పాను. 8 గంటలు పట్టు వదలని విక్రమార్కుడిలాగా నుంచుని ఏవైనా సరే ఈ దేశంలో మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, ఎన్నికల్లో పాల్గొవాలని చెప్పి నుంచుని ఓటేయడం అంటే గొప్ప విషయం కదండి. రామచంద్రయ్య గారు మీరు చెప్పండి, ఏమండి ఆయనకి పాదపూజ చేద్దాం మనందరం. నాట్ ఓన్లీ దాట్ ఊరూరా తిప్పి చేయాలండి. ఇంకోటి కూడా ఉంది. వారు 8 గంటల నుంచుని ఓటు వేశారండి. ఎక్కడ వేశారండి? 3500 బూతుల్లో జరిగిందండి. అంటే 11:45 తర్వాత 2 గంటల వరకు పోలింగ్ జరిగింది.
ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తారంటే 3,500 బూతుల్లో జరిగిందని చెప్తున్నారండి. అవుట్ ఆఫ్ 175 కాన్స్టిట్యుయెన్సీస్ 3,500 బూతుల్లో మనం మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బూతుల సంఖ్య దగ్గర 47,000 అండి. ఆ 47,000లో 3,500 బూతుల్లో మాత్రమే 11:40 దాటిన తర్వాత 2 గంటల వరకు పోలింగ్ జరిగిందండి. నాకు ఇవాళ రామచంద్రయ్య గారు ఏమడుగుతాడంటే ఏ బూతులు ఇవి అడుగుతాడండి ఆయన. సహజం కదా, ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఏ బూతులు చెప్పలేదండి. మీరు ఏమనుకుంటారు, మీ నియోజకవర్గం లేదు మా నియోజకవర్గంలో ఉందనుకుంటారు మీరు. నేనేమనుకుంటారు, మా దాంట్లో లేదు మీ దాంట్లో ఉందనుకుంటుంది. ఇది ఒక మాయ. 3,500 బూతులు ఏమిటి, ఏ బూతులు అవి, ఎక్కడున్నాయి, దాని నంబర్లు ఏంటి, ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఒకటి, ఈ 2 గంటలకి 8 గంటలు క్యూలో నుంచుని లైన్లో నుంచుని ఓటేసినటువంటి ఆ మనిషి ఎవరు మనకి తెలియదు. మనకి వీడియో లేదు, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ లేదు, ఎక్కడో తెలియదు, సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లేదు, టోకెన్లు ఇవ్వాలి కదండి, టోకెన్లు లేవు, ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ లేదు, 17C లేదు, వీడియో లేదు, ఏ బూత్లో తెలియదు, ఏ ఊరో తెలియదు, ఏ నియోజకవర్గమో తెలియదు. నమ్మమంటే నమ్మాలయ్యా నువ్వు. డౌట్ చేస్తే వింటాం మమ్మల్ని. డౌట్ చేయి. ఎలక్షన్ టైం అయిపోయిన తర్వాత ఇంతవరకు ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ అరగంట కంటే ఎక్కువసేపు ఈ ఓట్ వేసిన సందర్భం లేదు కదా. నాకు తెలిసినంత అరగంటకు ముగించేసి పెట్టెలు కట్టేసి లారీ కోసం ఇంత అనుభవం ఉన్నటువంటి వాడు కూడా తెలియదండి. వదిలేద్దాం అది వదిలేద్దాం. ఇంకో విషయం చెప్తానండి మీకు. పొద్దున్న 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 606 ఓట్లు పోలేయి కదండి. 606 ఓట్లు ఏ బేసిస్ మీద చెప్తాను 606 ఓట్లు? ఎందుకంటే 5 గంటలకి 68.04 అన్నారు కాబట్టి 606 ఓట్లు అండి. ఎందుకంటే మనకి బూత్ మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఆఫ్ బూత్ ఈజ్ 892 97. ఇప్పుడు 900 అనుకుందామండి. చిల్లర మరి మా ఊళ్ళో కిలో వంకాయ కొన్నాం అనుకోండి, ఇంకో 4 వేస్తాడు. అలాగా వేద్దాం, 900 అనేద్దామండి. ఆ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే మీకు 5 గంటల వరకు 606 పడ్డాయండి. 5 గంటల నుంచి 8 గంటల వరకు 5 గంటల 8 గంటల ఎంత చెప్పాను కదండి. ఎన్ని పడ్డాయి? 7 పడ్డాయి. ఏమండి, కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే 5 గంటల తర్వాత వాడు 7 గంటలకు కానీ 7:30 కానీ 8 గంటలకు కానీ ఓటేసాడంటే క్యూలో ఉండాలి కదండి. ఆల్రెడీ ఉండాలి కదా. అంటే క్యూలో ఉన్నవాళ్ళు అప్పటి వరకు 606 ఓట్లు వేసిన వాళ్ళు 3 గంటల్లో 7 ఎందుకు వేశారు? ఏమైంది? ఎందుకు 7 వేశారు? మళ్ళీ అక్కడతో ఆగల. మళ్ళీ 8 గంటల నుంచి 11:45 వరకు ఎంతమంది ఓట్లు వేశారండి? 77 మంది వేశారండి. వీళ్ళే క్యూలోనే ఉన్నారు. 3 గంటల్లో 7 వేశారు. ఇంకో 3 గంటల 15 నిమిషాల్లో 77 మంది వేశారు. ఆ తర్వాత ఇంకొక 2 గంటల 15 నిమిషాల్లో 490 మంది వేశారు. ఏమైపోయారు? 7 గంటలు 7 ఎందుకు వేశారు? 77 మంది ఎందుకు వేశారు? 491 మంది ఎందుకు వేశారు? ఆ బూతులు ఏ బూత్ తెలియదు కదండి. కానీ యావరేజ్ ఎంత? యావరేజ్ 900 కదండి. 900. అయితే ఇది 24 కూడా చెప్తానండి. తెలియదు, మీరు చూడండి. అది కాదండి, అది మీ పోర్ట్ఫోలియో. అది కూడా తీయండి, బయట తీయండి సార్. ఒక్కడి మాత్రం చెప్తున్నాను, తీయండి, బయట తీయండి. నాకు తెలియదు, మీరు చెప్పండి. నేను ఇదే చూశాను.
మీరు పరిశోధించండి సార్. ఇప్పుడు పరిశోధించండి, తీయండి సార్, తీయండి. నేను కాదు సార్, మీరు 19 కనుక మీరు ఇలా తీస్తే నేను మీకు సపోర్ట్ చేస్తాను. నేను ఐఎమ్ విత్ యూ. నేను ముక్తానండి. అయ్యో ప్రశ్నే లేదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, అందరికీ ఒకేటే చెప్తాను, మీకు కూడా ఒకటి చెప్తున్నానండి. ఎవరు నెగ్గారు ఎవరు ఓడారు అనేది పక్కన పెడదాం కదా సార్. నాకు సంబంధం లేదు సార్. నాకు ఈయన చుట్టమో కాదు, ఆయన శత్రువు కాదు, ఈ ఎమ్మెల్యే గారు నాకు కావాల్సిన వాళ్ళు కాదు, ఆయన ఓడిపోయిన నాకు సంబంధం లేని వాళ్ళు కాదు, ఏమీ కాదు. కానీ అంటే ఇప్పుడు ఒక మాట చెప్తాను. రామచంద్ర నేను కలిసి చదువుకున్నామండి, మా రజాకు నేను కలిసి చదువుకున్నామండి. ఇలాగ రామచంద్ర నెగ్గినా కూడా ఒప్పుకోను. నేను ఇలా నెగ్గితే రామచంద్ర కూడా ఒప్పుకుంటావా? ఒప్పుకోడు. సో మీరు అందరూ ఏం గాబరా పడకండి సార్. 19 కాదు, 12 కాదు, 16 కాదు, 14 కాదు, అంతకుముందు కాదు, ఏమైనా కూడా ఎవరైనా ఇలాంటి పరిస్థితి ఉంటే, ఈ రకంగా గోప్యంగా ఉంటే మాత్రం పరకాల ప్రభాకర్ కానీ, మా పురుషోత్తం రెడ్డి గారు కానీ, మా రామచంద్రయ్య కానీ, మా రజాక్ కానీ ఎవరు ఒప్పుకోరు. వీఆర్ ఆల్ విత్ యూ. ఓకే, క్లియర్ అయిపోయింది. దెన్ క్లియర్ కదా? ఓకే, మీకు ఇది చూడండి, ఈ ఒక్క మాట చెప్తాను. 606 ఓట్లు పడ్డాయండి 5 గంటల వరకు. తర్వాత 7 పడ్డాయండి. మీరు ఆ బూత్లో ఒక బలిలా కూర్చొని ఉన్నారనుకోండి, ఒక బలిలాగో ఒక పురుగులాగో పైన గోడ మీద ఉన్నారనుకోండి, మీరు చూశారు 5 గంటల వరకు 606 మంది వచ్చారు. తర్వాత 7 వచ్చారు 3 గంటల్లో. తర్వాత 3 గంటల 45 నిమిషాల్లో గబగబా 77 మంది వచ్చారు. తర్వాత 2 గంటల 15 నిమిషాల్లో 491 మంది వచ్చారు. ఎలా వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఉండాలి కదా, ఉండాలని రికార్డ్ ఏది మరి? అది తీపనండి ఒకటి. దెన్ ఇంకోటి ఉంది దీనిలో. మీకు 5 గంటల వరకు 68.04 68.04 అయితే, 5 గంటల నుంచి 8 గంటల వరకు 68.14 అయితే, 8 గంటల నుంచి 11:45 వరకు 76.50 అయితే, అప్పటికి ఎన్ని ఓట్లు పడ్డాయండి? 606, 7, 77 ఎంతండి? ఎంత? ఓకే, మీకు మొత్తం బూతులు 897 అనుకున్నాం కదా, 900 అనుకుందాం అంటే పోనీ. 900లో టోటల్ పోలింగ్ ఎంత అయిందండి? 80.66 కదా. ఎన్ని వస్తుందండి మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయండి? ఆ పర్సంటేజ్ రావడానికి ఎన్ని ఓట్లు ఉన్నాయండి? ఖాళీ ఎంత ఉంది అక్కడ? 37 ఉంది. 37, 34 ఉంది, అంతే కదా. అంటే 491 పడితే ఎంత అవుతుందండి? 132% అవుతుంది. అంటే బూత్ 900 ఉంటే మీకు అక్కడ పోలింగ్ ఎంత అయి ఉండాలి? 1172 అవ్వాలి. 1172 ఓట్లే లేవు అక్కడ. ఎక్కడి నుంచి పడ్డాయి మీకు? జరగకూడదు కదా. ఇది 70% కూడా కాదమ్మా, ఇది 132%. మీకు ఎక్కడైనా కూడా ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం 90% కానీ 90% కన్నా ఎక్కువ కానీ 10% కానీ 10% కన్నా తక్కువ కానీ పోలింగ్ అయితే మీరు చూశారు కదా, అక్కడ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకు అయింది అని. ఇట్స్ ఎ రూల్. ఏమైనా తేడా కనపడితే రీపోలింగ్ పెట్టాలి. కానీ ఇక్కడ 132% అయిందండి ఈ బూత్లో. ఎందుకైంది? ఇది ఎన్నికలండి, ఇది ప్రజాస్వామ్యం అండి, మన రాజ్యాంగం అదే అండి. అక్కడి నుంచి ఆకాశమున నుండి శంభుని శరంభు అందుండి అలాగా ఇక్కడికి వచ్చామండి. దిస్ ఈజ్ వేర్ అవర్ డెమోక్రసీ ఈజ్. ఇది 19లో జరిగిందేమో చూడండి,
14లో జరిగిందేమో చూడండి. హూ ఇస్ స్టాపింగ్ యూ? డూ ఇట్. కానీ ఈవీఎం ఉన్నప్పటి నుంచి ఇక్కడ ప్రశ్న ఏంటంటే 24 గురించి ఎంత చేసిన వాళ్ళు మీరు 19 గురించి అసలు ఎందుకు చేయలేదు అన్నట్లు. మరి నువ్వేం చేస్తున్నావు అంటే మొత్తం నేనే చేయాలా? మొత్తం అంటే నువ్వు ఇప్పుడు ఈవీఎం వ్యవస్థ వచ్చినప్పటి నుంచే కదా. అవునండి. 19లో కూడా ఉంది కదా. ఇప్పుడు ఆ పెద్దవారు ఏమంటారంటే మరి దాని గురించి చెప్పు. అరే మొత్తం నేనే చెప్పాలా? నువ్వు చెప్పు. మా ఊళ్ళో సామెత ఉందండి. మీరు ఎందుకు చెప్పలేదనేది నాకు సంగీతం చూడు, నేను ఎత్తి మీద ఏంటంటే టీచర్ అన్నాడు, నువ్వే అన్నాడు. నేను ఎత్తి మీద ఉంటే నువ్వు తీసుకోవాలి, నేను తీసుకోవాలా, నేను తీయాలా? అంచేత ఇవాళ మన ఎన్నికలు ప్రశ్నార్థకం అయ్యాయి. ఓటు పడుతోందా లేదా తెలియదు. పడిన ఓటు మనం వేసిన వాళ్ళకి పడిందా లేదా తెలియదు. మనం వేసిన వాళ్ళకి పడింది అలాగే నమోదైందో లేదో తెలియదు. నమోదైనట్టుగా లెక్కిస్తున్నారా లేదా తెలియదు. లెక్కించినట్టుగా చెప్తున్నారా లేదా తెలియదు. ఇది ఇవాళ మన ప్రజాస్వామ్యం పరిస్థితి. అంతేకాదు, ఇందాక మొట్టమొదటి చెప్పానే, అసలు ఓటర్గా ఎవరు ఉండాలి అనేది కూడా ప్రభుత్వం నిర్ణయించేది. ప్రభుత్వంలో ఎవరు ఉండాలని ఓటర్ నిర్ణయించే రోజులు పోయాయి మన ప్రజాస్వామ్యంలో ఇవాళ. దిస్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. ఇది ఒక సంక్షోభంలో ఉన్నది. ఇది మీరందరూ కూడా దీని గురించి ఆలోచించాలి. ముఖ్యంగా చిన్నవాళ్ళందరూ కూడా ఆలోచించాలి. థ్యాంక్ యూ. ఒకటి చెప్పారు సార్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మతము, కులము, ప్రాంతీయత లేని వ్యవస్థ రాజ్యాంగంలో లేదు. ఎవరు చెప్పారు? ఎవరు అడిగారండి? ఎవరు అడిగారు ఇది? అది కాదండి. మతము, కులము, ప్రాంతీయత లేని వ్యవస్థ రాజ్యాంగంలో లేదా? రాజ్యాంగంలో ఉన్నాయి ఇవన్నీ. చూపించండి నాకు. నేను చెప్పండి సార్. లేదు సార్, ఇది నేను ఒప్పుకోను సార్. ఇది మతము, కులము, ప్రాంతీయత లేని వ్యవస్థ రాజ్యాంగంలో లేదు. ఉన్నాయా? మతము, కులము, ప్రాంతీయత ఉన్న వ్యవస్థలు రాజ్యాంగంలో ఉన్నాయా? ఏమడిగారు? నాకు అర్థం కాలేదు. వివరమే. అలా కాదండి, నేను ఏం చెప్పాలంటున్నా, విశిష్ట రాజ్యాంగం ఎలా అవుతుంది అంటే అదే విశిష్టత ఏంటంటే మీ కులానికి, మతానికి, భాషకి, ప్రాంతానికి సంబంధం లేకుండా మీరు ఎవరికి తక్కువ కాని పౌరులు. ఒక కులం వారు ఎక్కువ పౌరులు, కులం వారు తక్కువ పౌరులు, ఒక మతం వారికి ఎక్కువ అధికారం, ఒక మతం వారికి తక్కువ అధికారం లేకుండా ఉండడమే భారత రాజ్యాంగం యొక్క విశిష్టత అని చెప్పానండి. మీరు చెప్పినప్పుడు చెప్పినటువంటి దాంట్లో 900 ఓట్లకు సంబంధించిన విషయాలు చెప్పారు. సో నాకున్న ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ప్రతి పోలింగ్ బూత్కు 1200 ఓట్లు పర్మిట్ చేశారు సార్. 1200 ఓట్లకు సంబంధించిన దాంట్లో మీరు చేసినటువంటి పరిశోధనలో ఇప్పుడు చెప్పినటువంటి రేషియోలో ఏమైనా ఉంటే కొద్దిగా వివరణిస్తే ఇంకొంత క్లారిటీ వస్తుందనేది నా అభిప్రాయం. అదొకటే. థ్యాంక్ యూ. ఒక నిమిషం వస్తాను, మీది అయిపోయి ఒక నిమిషం సార్. తమ పేరు? నా పేరు వీరన్న గారు. మనకి 175 నియోజకవర్గాలు ఉన్నాయండి. 175 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో 175లో ఓన్లీ 14 కాన్స్టిట్యున్సీస్ హ్యావ్ either 1000 or more than 1000.
మన రాష్ట్రంలో ఒక 7 నియోజకవర్గాల్లో సరాసరి 1007, మరొక 7 నియోజకవర్గాల్లో 1030. అదర్ దాన్ దట్ ది యావరేజ్ బూత్ స్ట్రెంగ్త్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 897 అంటే 900 అనుకోండి. దాట్ ఈస్ ది యావరేజ్ బూత్ స్ట్రెంగ్త్, నాట్ 1200. నేను పోలింగ్ బూత్ ఏజెంట్గా కూర్చున్నటువంటి దాంట్లో 1234 ఓట్లు వేశాను. అది ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి ఆయన ఊర్లోనే నేను అందుకనే మీరు బూత్ నుంచి మాట్లాడుతున్నారు. ఒప్పునా, మీరు బూత్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో వారు ఆంధ్రప్రదేశ్లో బూత్ సంఖ్య ఎంత అన్న దాని గురించి మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ దేర్ డేటా. ఒకసారి ఆ బ్యాగ్ ఇలా చెప్తాను. అవును, యావరేజ్ అంటే ఇండివిజువల్గా ఉండడానికి అవకాశం లేదా? ఇండివిజువల్గా ఉంటుంది. అంటే యావరేజ్గా నేను చెప్పింది ఇండివిజువల్. బట్ అందుకే నేను ఏమవుతున్నా అంటే ఈ 3500 బూతులు ఏవో చెప్తే అందులో మీ బూత్ ఉందా లేదా మీకే తెలుసు కదా. మీకు తెలుసు మీ బూత్ దగ్గర అయితే 2 గంటల వరకు అవ్వలేదు. మేము ఆ బస్సు పోయేటప్పుడు కూడా సార్ 7:45 నిమిషాలు పోయిందా? సో మీరు ఏమి గాబరా పడక్కలేదు. 2 గంటల వరకు జరిగినటువంటి బూతులు మీ బూత్ లేదు, అంతేనా? సో విచ్ మీన్స్ 2 గంటల వరకు జరిగినటువంటి ఎన్నిక ఎక్కడైనా ఉంటే కనుక అది 1100 మీద ఎంత అన్నారు? 1204 ఉన్నటువంటి బూత్ అయితే కాదు. క్లియర్? ఓకే సరే, ఇంకేదండి. అదే నేను తప్పట్లేదు సార్, కరెక్టే. యావరేజ్ ఏమవుతుంది? 897 అవుతుంది. కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు. మాకు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటిది ఏంటంటే ఓన్లీ 17 కాన్స్టిట్యుయెన్సీస్ హ్యావ్ 1000 ఆర్ మోర్ దెన్ 1000. సమయం కాకుండా వాళ్ళ మధ్యాహ్నం చెప్తారేమో నేను బ్యాటరీకి సంబంధించినటువంటిది తీసుకెళ్ళిన తర్వాత అది కౌంటింగ్ వచ్చేటప్పటికి కూడా 98% అలాగే ఉంది. సార్ నేను యాక్చువల్గా నాకు అది ఎక్కడ దొరుకుతుందో చెప్పండి బ్యాటరీ. ఎందుకంటే నేను 2 సార్లు ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుందండి నా ఫోను. అలాంటిది ఉందనుకోండి, బా ఎంత హాయిగా ఉంటుందండి. అంత వాడిన తర్వాత కూడా 99% అలాగే బ్యాటరీ ఉందనంటే అది ఎక్కడో దొరుకుతుంది చెప్తే తెచ్చుకుంటాను సార్. 10 రూపాయలు ఎక్కువనే పర్వాలేదు. సో ఇప్పుడు అవన్నీ ఉంచుదామండి, అవన్నీ ఉన్నాయి. నాకు చెప్పాల్సింది ఏంటంటే భౌతికంగా 135 నిమిషాల్లో 491 మంది ఓటు వేయడం సాధ్యమా? నిమిషానికి 3.5 మంది ఓటు వేయడం సాధ్యమా? 20 సెకండ్లకి ఒక ఓటు పడడం సాధ్యమా? ఎవరైతే 20 సెకండ్లకి ఒక ఓటర్ వెళ్ళి రావడం సాధ్యమా? 6 సెకండ్లో 2 ఓట్లు పడడం సాధ్యమా? 3 సెకండ్లకి ఒక ఓటు పడడం సాధ్యమా? అంతే నాకు కావాల్సింది. ఒకటి పడ్డాయి అనుకుందాం. పడితే ఆ బూతుల్లో పోలింగ్ శాతం 132% ఉంటుంది. సాధ్యమా? దట్స్ ఆల్ సార్. మీరు నిజంగా 1200 ఓట్లు ఉన్నా కూడా అయినా కూడా ఎక్కువైపోతుంది ఇది, అవునా? ఎందుకంటే ఈ యావరేజ్ చూసుకుంటే 1200 ఉన్నాయి అనుకుందాం, 100% పడిపోయింది అనుకుందాం. 3 సెకండ్లు కూడా సాధ్యమా? ఒకవేళ 24లో ఇది అసాధ్యం అనుకుంటే సార్
19లో జరిగినా కూడా అసాధ్యమే, 14లో జరిగినా కూడా అసాధ్యమే. ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా అసాధ్యమే. ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా ఎవరు నెగ్గినా ఎవరు ఓడినా అది సరైనటువంటి ఎన్నిక కాదు. ఈ ఎన్నిక అది ఏ సంవత్సరం జరిగినా ఎవరికి విజయాన్ని ఇచ్చినా దాట్ ఈజ్ ఎ బోగస్ ఎలక్షన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఎవర్ విన్స్. ఎవరు నెగ్గారు ఎవరు ఓడారు పక్కన పెడదాం కదా, నాకేం సంబంధం అండి, నాకు సంబంధం లేదు. కానీ మన ప్రజాస్వామ్యం ఇలా ఉండడం మనకి ఆమోదయోగ్యమా? ఏమయ్యా మాట్లాడమే, నువ్వే ఇది ఓకే, ఇట్స్ నాట్ ఓకే. మీరు ఫోన్ చూసుకుంటున్నారా? చూసుకోండి పర్లేదు, కానీ ఒకసారి ఈ విషయం కూడా చూస్తుండండి. ఎందుకంటే మీరు వదిలేసారనుకోండి రేపు ఇదంతా మేమే పడుతుంది, వెళ్ళిపోతాం. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇందాక రామచంద్రయ్య గారు చెప్పారే, మీకు వెళ్ళి చదువుకోవడానికి యూనివర్సిటీ కూడా ఉండవు, ఉద్యోగాలు అడగలేవు, మీరు ఇక రీల్స్ చూసుకోవడమే. ఫ్యాకల్టీ లేదు, ఉద్యోగాలు లేవు. యూనివర్సిటీ కూడా ఉండేది, ల్యాండ్ అమ్మేసుకుంటాడు. యూనివర్సిటీలు ఉండవు, ఫ్యాకల్టీ ఉండదు, ఉద్యోగాలు ఉండవు, లేవు. ఇప్పుడే లేవు కదా, ఉన్నాయా ఉద్యోగాలు? ఉద్యోగాలు ఉన్నాయా? మీకు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా? మీరు చదువుకున్న మీతో తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చిందా ఈ మధ్యన? ఏం చేస్తారు? స్విగ్గీ